హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం మనతో పాటు అభయ్ నవీన్ గారు అయితే ఉన్నారు. అయితే బిగ్ బాస్ నుండి రెడ్ కార్డ్ తోటి ఎలిమినేట్ అయ్యి వచ్చారు. సో నా హాయ్, నేను కూడా నవీనే. సో సో ఎక్స్పెక్ట్ చేశారన్న ఈ అంటే ఎలిమినేషన్? ఎందుకంటే మేము చూసిన అంటే ఆడియన్స్ పోల్లో కూడా టాప్ 5 అనే వచ్చింది. సో ఏమంటారు? అంటే ఒక రెడ్ కార్డ్తో వచ్చేంత క్రైమ్ అయితే నేను చేయలేదు, ఎందుకంటే తెలిసి చేయలేదు. నువ్వు మల్టిపుల్గా కంటిన్యూస్గా నాకు వార్నింగ్లు ఇచ్చి నేను మిస్టేక్ చేయలేదు, నాకు తెలియలేదు, నేను ఏదో మాట్లాడినా. సో తెలియకుండా చేసిన దానికి రెడ్ కార్డ్ అంత డిజర్వ్ అయితే నేను కాదనిపించింది. అండ్ నేను ఆ 2 రోజులే ఆడలే, కానీ మిగతావన్నీ గేమ్ ఆడినా, ఫౌల్ గేమ్ అందరూ ఆడిర్రు. కాకపోతే నేను ఒక్కనే టార్గెట్ అయినది పక్కన పెడితే వెల్ డిజర్వింగ్ అయితే కాదు, నేను బయటకు రావడానికి డిజర్వింగ్ అయితే కాదు. డెఫినెట్గా హౌస్లో ఉండాల్సిన క్యాండిడేట్ అనే ఫీల్ అయినా నేను. నాకు ఒక్క వార్నింగ్ ఇచ్చుంటే నాకేం వేరేలాగా ఉండేది అనిపించింది నాకు. కానీ చాలా మంది కూడా వర్డ్స్ వాడారు, కానీ ఓన్లీ అభయ్ నవీన్ ఎందుకు ఆ పోర్ట్రేట్ ఎక్కువ చేశారు? నాకు తెలుగు దాంట్లో నేను తెలంగాణ, కొన్ని నా పదాలు కొందరికి అర్థం కాక ఫ్లిప్ అవుతారు. సో నేను చాలా క్యాజువల్గా మాట్లాడతా. నా బాధ ఏంటంటే డే 1 నుంచి బిగ్ బాస్తో ఒక కెమెరాని బిగ్ బాస్ అనుకొని, అన్నా నమస్తే తిన్నావా, ఇవాళ వదిన వండి పెట్టింది నీకు, నువ్వు మంచిగా చల్లగుండు, నువ్వు మంచిగా మటన్ చికెన్ తినకుండా సండే రోజు మేము పస్తులు ఉంటాం, నీకు ఇదే కదా కావాలి, ఇట్లా డే 1 నుంచి మాట్లాడుతున్నా. సో ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నప్పుడు పట్టించుకున్న వాళ్ళు సడన్గా నేను ఇట్లా అనేసరికి పట్టించుకుంటారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయ కదా. సో ఆ ఫ్లోలోనే మజాక్లో మాట్లాడిన అనుకున్నా. కానీ అది ఎట్లుంటుంది అంటే కొన్ని సిచ్యువేషన్లో దాని ముందు కామెడీ సీన్ ఉంటే కామెడీ అవుతుంది, దాని ముందు సీరియస్ సీన్ ఉంటే సీరియస్ అవుతుంది. సో నా ముందు సీరియస్ సీన్ పడ్డది, బీజేఎం ఎలివేషన్ అయిపోయింది, మొత్తం బర్స్ట్ అవుట్ అయిపోయింది అది. కానీ ఇప్పుడు కంటెస్టెంట్స్లో కూడా అటు నిఖిల్ గారు కానీ అంటే బయట మీకు చాలా మంది తెలుసు. సో బయటకి లోపల హౌస్లో ఎట్లా అనిపించింది అసలు డిఫరెన్స్? చాలామంది ఒక ఇంటెన్షన్ తోటి అవుతున్నారు, బయట ఎట్లా పోర్ట్రే అవుతుందని ఒక భయం ప్రతి ఒక్కరిలో కనబడ్డది, చాలామంది దగ్గర కనబడ్డది. దానివల్ల చాలామంది గేమ్ ఎఫెక్ట్ చేసుకుంటున్నారు. బట్ అదే జనాలు కాన్షియస్ కోల్పోయి కూడా వింతగా బిహేవ్ చేస్తున్నారు. అప్పుడు ఎందుకు ఆలోచిస్తలేరో అర్థమవుతలేదు. అది నాకు ఎట్లా తెలిసిందంటే బయటకు వచ్చినాక కొన్ని మీమ్స్ చూసి అబ్బా అనుకున్నా, ఫీల్ అయినా, చాలా ఘోరంగా ఫీల్ అయినా. అవి ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పలేను. సో ఇంకోటి బయట ట్రోల్స్లో కూడా #హగ్ మణికంఠ అని ఒకటి కూడా తిరుగుతుంది. సో దానికి ఏం చెప్తారు అంటే ఓన్లీ అబ్బాయిలకే హగ్సా, అమ్మాయిలకు కూడా ఉంటుంది? అమ్మాయిలకే హగ్సా, అబ్బాయిలకు కూడా హగ్ చేసుకుంటాడు. కానీ ఎక్కువ వాడు సోనియాని అక్క అంటాడు, అక్క నాకు హగ్ అవ్వాలి అంటాడు. అప్పుడప్పుడు ప్రేరణ అండ్ అప్పుడప్పుడు యష్మితో అయితే హెల్దీ ఫ్లోటింగ్ చేస్తూ ఉంటాడు. మరి నేను వాళ్ళిద్దరు బాండింగ్ అంత ఉందేమో అని అనుకున్నాను నేను. కానీ ఇది బయటకు వచ్చినాక కన్ఫెషన్ రూమ్ చూసి ఫ్లిప్ అయిపోయినా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఊకే చెప్తా ఉంటాడు, యష్మి క్యూట్ ఉన్నావు, సారీ శ్రీప్రియ అనుకుంటా మజాక్ చేస్తూ ఉంటాడు. సో నేను అది ఇంత సీరియస్ అయితే అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంటే ఇప్పుడు చూసారన్న బిగ్ బాస్ నుండి బయటికి రాగానే ఎట్లా ఉంది అనేది? చూసిన కొన్ని చూసినా అమ్మని అమ్మ ఎటో ప్లే అవుతుంది అని అనుకున్నా. బట్ నేనైతే ఎప్పుడు అక్కడ మాట ఇక్కడ మాట అక్కడైతే నేను నాకు కాన్షియస్ ఉన్నంత వరకు ఎప్పుడు చెప్పలే. నేను ఒక మిస్టేక్ ఏం చేసిన అంటే నిఖిల్తో బెలూన్ టాస్క్ ఆడినప్పుడు చేతులతో కొట్టిన, అది నేను రియలైజ్ కాలేదు. తాకింది, ఇక్కడ తాకింది, ఇంకా తగిలినాయి చాలా. సో అది నేను రియలైజ్ కాలేదు. అదొక్కటే నేను చేసి కూడా చేయలేదని చెప్పింది, అది నేను రియలైజ్ కాక మిగతావన్నీ నా కాన్షియస్లో నేను అన్నీ ఒప్పుకున్న మాటలే. అంటే హౌస్లో కూడా ఫెయిర్గా ఎవరు ఆడుతున్నారు, స్ట్రాటజీస్ ఎవరు వేసినా, ఫేక్ ఎవరు ఉన్నారు అంటే మీ ఒపీనియన్? మ్యాక్సిమం ఫెయిర్. నేను ఇక ఫేక్ అని చెప్పా కానీ డైరెక్ట్ ఫెయిర్ ఉన్న వాళ్ళకి చెప్తా, ఫెయిర్ అనిపించింది చెప్తా, ఓకేనా? నబీల్ ఫెయిర్, ప్రేరణ ఫెయిర్, యష్మి ఫెయిర్, నిఖిల్ ఫెయిర్ అండ్ సీతు ఫెయిర్. టాప్ 5 ఎవరు మీ అనాలిసిస్? 5 మంది, అందుకే వాళ్ళ పేర్లు చెప్పిన. సో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే మరి మీరు వెళ్తారా? ఉంటే 100% వెళ్తాయి. ఎందుకంటే ఇంతమంది నన్ను నమ్మినప్పుడు, వాళ్ళ నమ్మకం నిజాన్ని ప్రూవ్ చేసే ఆప్షన్ వచ్చినప్పుడు నేను గివప్ అయితే ఇవ్వ. ఈసారి ఫిజికల్ టాస్క్ వచ్చినా కూడా బరాబర్ ఆడి చూపిస్తా. ఓడిపోవడం సెకండరీ, నేను ఆడి చూపిస్తా అంతే, 100%. అది బిగ్ బాస్ హిస్టరీలో కూడా రెడ్ కార్డ్ అనేది ఒకటి క్రియేట్ చేశారు అబ్బాయి. సో ఏం చెప్తారు అన్నది? ఏం చెప్పా, మొత్తం మీద ఏదో ఒక సెన్సేషన్ అయితే అయినా నేను. కానీ రెడ్ కార్డ్ అంత వర్త్ అయితే కాదన్నది నేను చేసిన మిస్టేక్. ఎందుకంటే నాకు తెలియలే కదా. నేను తెలియనప్పుడు నాకు వార్నింగ్ ఇవ్వకుండా మరీ రెడ్ కార్డ్ ఇస్తారు కూడా ఫీల్ అయినా నేను. మరి చెప్పకుండా ఎందుకు ఇట్లా ఫ్రేమ్ చేసినారు అనిపించింది. కానీ బట్ ఇంకా అంతే, ఇంకా వాళ్ళ రూల్స్ వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము. సో ఇంకోటి అన్న, ఇక సీత గారి గురించి మీకు ఇద్దరు గొడవల విషయంలో కూడా బయట రాంగ్ అంటే ఏదో తిట్టినట్టు పోర్ట్రేట్ అవుతా ఉంది బయట. సో ఎందుకు సీతని తిట్టినా అంటే, అరే మేము చాలా క్లోజ్ రా. ఆ తర్వాత సీతుబాయ్ ఏడ్చింది, నేను ఆమె తిట్టాలనుకున్నది ఆ టైంలో ప్రేరణని. ఎందుకంటే ఆ బాటిల్ దిల్లొల్లైందా, వాళ్ళని తిట్టాలనుకొని వాళ్ళని అనలేక నా మీద అరిచింది. నేను ఎవరి మీద కోపం మా అన్న మీద చూపించినా అని ఏడ్చింది ఆ పిల్ల. సో డెఫినెట్గా నేను అన్నదానికి సీతు ఫీల్ కాలే.
కానీ వీళ్ళు మధ్యలో బ్లాక్ చేసిరంట. మా వైఫ్ గుర్తుంది కూడా, ఆ ఎపిసోడ్ నేను సీతుని తిట్టంగానే టక్కుమని కట్ చేసిరంట. నెక్స్ట్ డే మొత్తం టెన్షన్ పడుతుందంట, ఏదో మహిళా సంఘాలు అందరూ అరుస్తున్నారు, ఒరి నీ అమ్మ ఇంతగానో అయిందా. నాకేమో ఆ నైట్ దాంతో మాట్లాడదామని చూసిన, సీతుతో మాట్లాడదామంటే ఏడుస్తుంది, ఏడ్చినప్పుడు ఇంకా మాట్లాడొద్దని. నెక్స్ట్ డే వచ్చి మాట్లాడి, సారీ అన్న కోపం నీ మీద కాదని. అంటే పోనీ బెట ఏం కాదు, నేను సొంత చెల్లెలాగా ఫీల్ అయినా కాబట్టి నేనేదో క్యాజువల్గా అన్నా కానీ వదిలే బెట అని ఇద్దరం మాట్లాడుకున్నాము, అయిపోయింది. ఆ బాండింగ్ ఇంకా డబుల్ అయింది మాకు. సో ఇంకోటి ఫైనల్గా అంటే మీ ఇప్పుడు ఉన్న గేమ్ ప్రకారంగా ఫైనల్ ఎవరు అయ్యే ఛాన్సెస్ ఉందంటే ఏం చెప్తారు? అదే నిఖిల్ ఆర్ నబీల్ అనుకుంటున్నా. లేదు ఫీమేల్ కంటెస్టెంట్స్ అంటే సీతు ఆర్ ప్రేరణ. ఫీమేల్ అయితే వాళ్ళిద్దరు, మేల్ అయితే వీళ్ళిద్దరు. ఇంకోటి సోనియా గారి గురించి కూడా బాగా ట్రోల్ అవుతా ఉంది బయట. సో అంటే ఆమె గేమ్ ఎట్లా ఉంది అసలు? హానెస్ట్లీ సోనియా ఇంకా ఫిజికల్ టాస్క్లు ఎక్కువ. సోనియా నాకు ఫ్రెండ్ అంటే తెలిసినంత వరకు సోనియాకి వాయిస్ కమాండ్ ఎక్కువ, వాయిస్ కమాండ్ చాలా ఎక్కువ. సో అది అయితే బయట కూడా అట్లనే ఉండే ఆమె, ఇప్పుడు కూడా అట్లే ఉంది. కానీ ఫిజికల్ టాస్క్లు ఇంకా ఆడాలి. ఆడకపోతే ఏమైపోతుంది అంటే, ఇప్పుడు నేను చూసిన ట్రోల్స్ ప్రకారము ఆమెకి ఇంకా నెగిటివిటీ నిఖిల్ని పృథ్వీని అడ్డం పెట్టుకొని వెళ్తుందని వస్తుంది. అది రాకూడదని కోరుకుంటాను నేను యాజ్ ఎ ఫ్రెండ్. పృథ్వీ అంటే గుర్తొచ్చింది, పృథ్వీ అంటే యాంగర్ ఓన్లీ గేమ్ వరకే ఉంటుందా ఓవరాల్ ఉండదు బ్రో? నేను అదే షాక్ కదా. బయట ఇప్పుడు నీతో గొడవ పడతాడా, నిన్ను ఫుల్ కొడతాడు, పాస్ అనగానే ఇట్లా హక్ చేసుకుంటాడు. ఏది నిజం అనుకోవాలి అర్థం కాదు నాకు. ఇంత టక్కుమని ఫ్లిప్ అయిపోతాడు వాడు. ఫైనల్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు ఏదైతే విష్ణుప్రియ గారి గురించి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు కూడా బయట ఫ్రెండ్సే కదా. అవునవును. విష్ణు నాకు తెలిసినంత వరకు చాలా ఇన్నోసెంట్, జెన్యూన్ ఉండే. కానీ విష్ణు కొన్ని పదాలు వదిలిస్తూ ఉంది, అది నాకు నచ్చలేదు. సో నేను బయటకు వస్తున్నప్పుడు కూడా ఆమె కూడా నన్ను అన్న అంటుంది కాబట్టి యాజ్ అ బ్రదర్గా ఆ పిల్లకు ఒకటి అయిపోయిన, విష్ణు నువ్వు ఎంటర్టైన్ చేస్తా ఉన్నావు కాబట్టి అందరూ ఎంటర్టైన్ అవుతారు, కానీ దయచేసి కొన్ని పదాలు వదిలేసి తర్వాత సారీ చెప్తున్నావు కదా, అవి మాత్రం మానుకో, అదొక్కటి వదిలేస్తే నిన్ను అందరు ఇష్టపడతారని చెప్పిన. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఆడియన్స్ కూడా కోరుకుంటున్నాను వైల్డ్ కార్డ్లో వెళ్ళాలని, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్.